ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. జీలకర్ర మిరియాలు ఈ ఆ! కాంబినేషన్ మామూలుగా రసం పెట్టుకుని తిను అంటారు ఏమన్నా అవును. అరక్కపోయినా అవును. కొంచెం సింపుల్ గా అని చెప్పి జీలకర్ర మిరియాలకు ఉండే ఔషధ గుణాలు ఏంటండి? జీలకర్ర మిరియాలలో మ్యామ్ మనకి లోపల ఉన్న ఎంజైమ్స్ అంటే అసిడిక్ నేచర్ని తగ్గించే గుణం చాలా ఉంటుంది. అంటే ఎవరికైతే ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో చాలా ఈజీగా డైజెషన్ అయ్యే గుణం చాలా ఉంటుంది మిరియాలు జీలకర్రలు. సో వీటిని కాస్త దంచేసి కాస్త ఎల్లిపాయ వేసి వాటర్లో బాయిల్ చేసుకొని కొంచెం టమాటో అవి యాడ్ చేసుకొని రసంలాగా తీసుకుంటే నిజానికి కూడా చాలా మంచి ఎనర్జీ ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లం చాలా తొందరగా తగ్గుతుంది మనకి. చాలా ఈజీ ప్రాసెస్ మళ్ళీ. ఇక చాలా ఇంపార్టెంట్ వాము. వాము ఆకు కూడా చాలా మంది బజ్జీలు వేసుకుని తింటారు. అవును అవును అది టేస్టీగా ఉంటుంది కానీ బజ్జీలు మళ్ళీ శనగపిండి ఇదంతా పక్కన పెడితే వాము ఆకుని ఏం చేయొచ్చండి? వాము వాము ఆకు వేరు మ్యామ్, వాము వేరు. వాము ఆకు చూస్తుంటాం మనం, అది వాముతోనే వచ్చింది అనుకుంటాం. బట్ ఆ ప్లాంట్ వేరు ఈ ప్లాంట్ వేరు. ఓహో, రెండు వేరు వేరు రెండు plants. వేరు ఇది వేరు కొత్త ప్లాంట్స్ విషయం. ఉంటాయి. సో ఈ వాము ఆకుతో నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు వాము ఆకు స్మెల్ వస్తుంది, దానికి మాత్రం వాము వచ్చి చూడలే నేను. సో వాము రియల్ ప్లాంట్ అయితే నాకు ఐడియా లేదు. బట్ వాము ఈ సపరేట్, ఏవైతే బజ్జీలు వేసుకొని తింటారో అది సపరేట్. బట్ ఈ ఆకుతో సేమ్ ఔషధ గుణాలు ఉంటాయండి మనకి. వాము ఆకు కూడా చాలా చాలా మంచి పని చేస్తుంది. అండ్ నైట్ కూడా కాస్త పౌడరు నీళ్ళల్లో బాయిల్ చేసుకొని, పౌడర్ విషయానికి వస్తే వడగట్టేసుకొని తాగి పడుకుంటే కూడా తెల్లారికల్లా మన టమ్మీ అయితే క్లియర్ అవుతుంది మనకి. అండ్ ఆకుతో పచ్చడి కూడా చాలా చేసుకుంటున్నారు. ఈ వాము ఆకు అని దొరుకుతుంది, అది దాంతో కాస్త చింతపండు పల్లీలు అలాంటివి వేసుకొని పచ్చడి చేసుకుంటే కూడా మన అన్నంలోకి చాలా మంచిది. అండ్ ఎనర్జీ ఉంటుంది, ఎట్ ఏ టైం ఐరన్ వస్తుంది మనకి, కాల్షియం వస్తుంది, అన్ని రకాల వైటమిన్స్తో కూడిన ఆకు ఉంటుంది.